కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. విజయవాడలో కేసినేని బ్రదర్స్ మధ్య పొలిటికల్ వార్ ముదురుతోంది. మాజీ ఎంపీ కేసినేని నాని వరుస ట్వీట్స్తో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. అంతే ధీటుగా ఎంపీ కేసినేని చిన్ని కౌంటర్లు ఇస్తున్నారు. మరోసారి చిన్నికి సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు నాని. తాను పెట్టిన పోస్టులపై 100 కోట్లకు నష్టపరిహారం ఇవ్వాలంటూ కేసినేని చిన్ని లీగల్ నోటీస్ పంపారని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు నాని. అయినా తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, ఎవరికీ లొంగబోనని చెప్పారు. 10 ఏళ్ల పాటు విజయవాడ పార్లమెంటు కోసం పనిచేశానని, ఇప్పుడు ఎందుకోసం ఇదంతా చేస్తున్నానో తనకు తెలుసని అన్నారు. ఇకపై కూడా స్పందిస్తానని, మౌనంగా ఉండబోనని చెప్పారు నాని. ఇది లీగల్ నోటీస్ మాత్రమే కాదని, బెదిరింపు కూడా అన్నారు. సత్యం ఎవరికీ భయపడదని, తానెవరికీ లొంగనని మరోసారి పోస్ట్ పెట్టారు నాని. ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడానికి మాజీ సీఎం జగన్ చేస్తున్న కుట్రలో భాగంగానే తనను టార్గెట్ చేస్తున్నారని ఎంపీ కేసినేని చిన్ని అన్నారు. జగన్ను ఓడించారన్న కోపంతో ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. జగన్ రెడ్డి కుట్రలో భాగం. వీళ్ళందరూ కూడా జగన్ రెడ్డి అనుచరులు. ఈ జగన్ రెడ్డి అనుచరుల్లో రకరకాల స్ట్రాటజీస్ ఉంటాయి. వీళ్ళకి ఒకళ్ళు డైరెక్ట్గా విమర్శిస్తారు, రెండో వాళ్ళు న్యూట్రల్గా ఉన్నామని చెప్పి విమర్శిస్తారు, మూడో వాళ్ళు మేము మంచివాళ్ళం అని చెప్పుకుంటా విమర్శిస్తారు. ఈ స్ట్రాటజీస్ అన్నీ కూడా జగన్ రెడ్డి పథక రచనలో భాగంలోగానే ఇది ఒక భాగం. రాష్ట్రంలో పెట్టుబడులు బాగా వస్తున్నాయి, రాష్ట్ర అభివృద్ధి బాగుంది, రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తున్నాయి. వీటిని ఏ విధంగా చెడగొట్టాలి? ఎందుకంటే జగన్ రెడ్డి అనే వ్యక్తిని 11 సీట్లలో కూర్చోబెట్టి పులివెందుల ఎమ్మెల్యేగా ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించారు. కాబట్టి అతనికి చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత కోపం ఉందో రాష్ట్ర ప్రజల మీద కూడా అంతే కోపం ఉంది. ఆ కోపంలో కసితో ఇటువంటి డ్రామాలు రచించి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క డ్రామా అప్పచెప్తాడు. ఈ డ్రామాలో భాగమే ఈ ట్వీట్లు అన్నీ కూడా జగన్ రెడ్డి కుట్రలో భాగం. వీళ్ళందరూ కూడా జగన్ రెడ్డి